కర్ణన్ ఐఏఎస్ కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి. ఇప్పుడు దానికి సంబంధించిన గెజిట్ కూడా రాబోతున్నది, రాజపత్రం. 3 కార్పొరేషన్గా డివైడ్ చేసి ఆల్రెడీ. ఆర్వి కర్ణన్ కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీకి. శ్రీమతి జి సృజన ఐఏఎస్ కమిషనర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి దాని పేరు. నెక్స్ట్ టి వినయ్ కృష్ణారెడ్డి కమిషనర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసి దాని పేరు. సో ఆల్రెడీ కమిషనర్ల నియామకం జరిగింది కాబట్టి ఇవాళ దానికి సంబంధించిన గెజిట్ వచ్చే అవకాశం ఉంది. ఈ గెజిట్ వచ్చిన వెంటనే ఆ 3 కార్పొరేషన్లు ఏర్పాటు అయినట్టుగా డిసైడ్ అయిపోతుంది. దాని తర్వాత వాటికి ఎలక్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఆ ఎలక్షన్స్ని అనుకుని ఈ ప్రాసెస్ అంతా అయిపోతే మేబీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంది. ఇగో కొంతమంది ఐఏఎస్లు ట్రాన్స్ఫర్కి సంబంధించిన జీవోగా ఇది ఇచ్చారు. జీవో ఆర్టీ నెంబర్ 202 11/2/2026 జస్ట్ ఇంతకుముందే వచ్చింది. ఇది జస్ట్ ఇంతకుముందే కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎవరెవరు ట్రాన్స్ఫర్ అయ్యారు? జ్యోతి బుద్ధప్రకాష్ ఐఏఎస్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎస్సిడి డిపార్ట్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి కాలరీస్ అట. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ అయ్యండి. ఎవరు? జ్యోతి బుద్ధప్రకాష్. ఎవరి ప్లేస్లో? మొన్నటిదాకా ఎవరు ఉండే? శ్రీ డి కృష్ణ భాస్కర్ ఉండే. మరి కృష్ణ భాస్కర్ని మొన్న ఈ బొగ్గు కుంభకోణం దీనికి సంబంధించిన దాంట్లో ఏమన్నా మా మాట వినలేదని చెప్పి ఏమైనా పక్కన పెట్టే ప్రయత్నం చేసిరా ఏమో మరి. ఎందుకంటే ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన కంపెనీకి ఎట్లా ఎండార్స్ చేసిండు, ఏది మన ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అన్న దాని మీద పెద్ద చర్చ జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ సభ్యసాచి ఘోష్ అట ఐఏఎస్ 1994 బ్యాచ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎఫ్ఏసి ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ కమిషనర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డ్యూలీ రిలీవింగ్ డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్. సో ఇంతకుముందు బుద్ధప్రకాష్ ఉన్న ప్లేస్లో సభ్యసాచి ఘోష్ని తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటుగా ఆయన తన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కంటిన్యూ అవుతారట. సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎఫ్ఏసి ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఈవో డైరెక్టర్ జనరల్ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్. జ్యోతి బుద్ధప్రకాష్ ప్లేస్ని ఆయనకి ఇచ్చినారనమాట. డి దివ్య అట ఆర్వి కర్ణన్ సృజన వినయ్ కృష్ణారెడ్డి వీళ్ళు 3 కమిషనర్లు. ఇప్పుడు ఎవరు? జిహెచ్ఎంసీకి ఒకరు, సిసిఎంకి ఒకరు, ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి ఒకరు. దాని తర్వాత కాకతీయ దేవి, మయాంక్ మిట్టల్, రఘురామ్ శర్మ. సో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం జస్ట్ ఇంతకుముందే ఈ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఎంఎస్ నెంబర్ 55 నోటిఫికేషన్ ఇచ్చింది. ఇగో ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ అండర్ సబ్ సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 యాజ్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ the government hereby declares and notifies the following municipal corporations. A municipal corporation shall be constituted and shall be called the Cyberabad Municipal Corporation. ఏ ఏరియాలు? షేర్లింగంపల్లి, కూకట్పల్లి అండ్ కుత్బుల్లాపూర్ జోన్స్ ఇవన్నీ కూడా దాని పరిధిలోకి వస్తాయట. ఎంసీఎం ఏనా ఇది? సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దెన్ నెక్స్ట్ a municipal corporation shall be constituted and shall be called the Malkajgiri Municipal Corporation MMC comprising the areas constituted by the Malkajgiri, Uppal and LB Nagar zones. ఇవన్నీ దాని పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ ద రిమైనింగ్ ఏరియా, ఆ రెండు కాకుండా మల్కాజ్గిరి ఏరియా, సైబరాబాద్ ఏరియా కాకుండా మిగతా ఏరియా మొత్తం శంషాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్ అండ్ సికింద్రాబాద్ జోన్స్ ఇవన్నీ అన్నీ కలిపి జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా డిసైడ్ చేశామని ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 55 రిలీజ్ చేసింది జస్ట్ ఇంతకుముందే.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రీఆర్గనైజేషన్ ఆఫ్ కోర్ అర్బన్ రీజియన్, క్యూర్ అట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ 3 మున్సిపల్ కార్పొరేషన్స్ నేమ్లీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అండ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. నోటిఫికేషన్ ఆర్డర్స్ ఇష్యూడ్. జస్ట్ ఇంతకుముందే గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఇది, ఈ జీవో. దిస్ ఆర్డర్ షెల్ కమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఇప్పుడు మనం జిహెచ్ఎంసీలో ఉన్నాం మన ఏరియా, ఇక మీ ఏరియా ఎక్కడ ఉందన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక ద కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ షెల్ టేక్ నెసెసరీ ఫర్దర్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అట. ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ కూడా అయిపోయినాయి కదా, ఇంతకుముందు నేను చూపించిన కదా ఇక జీవో. ఈ జీవోలో ఈ ముగ్గురు ఎవరెవరు? ఆర్వి కర్ణన్ని జిహెచ్ఎంసీ పరిధిలో ఆయన కమిషనరు, సృజన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనరు, టి వినయ్ కృష్ణారెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనరు. ఈ కమిషనర్ల నియామకం కూడా అయిపోయింది. సో ఇంకా గెజిట్ ఒకటి రిలీజ్ కావాల్సింది, ఇవాళ ఆ గెజిట్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి క్లియర్గా. హైదరాబాద్ 3 ముక్కలు కాబోతున్నది. 150 డివిజన్లుగా ఉన్న జిహెచ్ఎంసీ పరిధిని మరో 150 డివిజన్లు ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఈ డివిజన్స్ అన్నింటిని యాడ్ చేసి 300 డివిజన్ల మహానగరంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు నిన్న మంగళవారంతో పాలక మండలి జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగిసింది, 5 ఏళ్ళు అయిపోయింది. సో ఎలక్షన్స్ రావాలి ఇప్పుడు జిహెచ్ఎంసీకి. ఇప్పుడు 150 డివిజన్లు 300 డివిజన్లు చేసారు. మరి ఎట్లా 300 డివిజన్లకు కలిపి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెడదామా అని భావించారు, కానీ అది కొంత ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ప్రాంతం చాలా పెద్దగా అయిపోతుంది. సో దీంతో దాన్ని ఏం చేస్తున్నారంటే 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నారు, 3 ముక్కలు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సిఎంసి అట, ఎంఎంసి అట. ఇట్లా 3 భాగాలుగా డివైడ్ చేసి 3 భాగాలు 3 కార్పొరేషన్లు, 3 మేయర్లు, ఆ మేయర్ల కింద కార్పొరేటర్లు ఉంటారు. సో ఇప్పటికే వాటికి సంబంధించిన కమిషనర్ల నియామకం కూడా పూర్తయిపోయింది, రాజపత్రం సిద్ధంగా ఉందట. ఓఆర్ఆర్ పరిధిలో 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు ఏ క్షణమైనా గెజిట్ విడుదల. మరి 3ంటికి ఒకేసారి ఎలక్షన్స్ పెడతారా, ఎట్లా పెడతారన్నది చూడాలి. ఇది కూడా ఒక మినీ సంగ్రామం కాబోతున్నది హైదరాబాద్లో ఈ ఎలక్షన్స్. నేను అనుకోవడం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే నాటికి ఆగస్టు వరకు అవ్వచ్చు, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉండే అవకాశం కనబడుతున్నది. చాలామంది ఏమంటున్నారంటే మరి ఇలా సికింద్రాబాద్ ఏమైంది, సికింద్రాబాద్ని తీసేసిరు కదా అని అంటున్నారు. చూడాలి మరి, దాని మీద కూడా గొడవ నడుస్తున్నది. ఇగో ఇప్పటి వరకు జిహెచ్ఎంసీగా ఉన్న ఓఆర్ఆర్ పరిధి బుధవారం నుంచి 3 కార్పొరేషన్లుగా మారబోతున్నది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లు డీలిమిటేషన్తో 243 స్థానాలైనవి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటైనవి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జిహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో 3 కార్పొరేషన్లుగా విభజించింది. జిహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 3(1) ప్రకారం జిహెచ్ఎంసీ, సిఎంసి, ఎంఎంసి ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం రాజపత్రం సిద్ధం చేసింది. ఏ క్షణమైనా ఈ గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ ఉత్తర్వు ప్రకారం బుధవారం నుంచి నూతన కార్పొరేషన్లు వేరువేరుగా పనిచేయబోతున్నాయట. సో 3 అట. ఎట్లా? పాత జిహెచ్ఎంసీని కూకట్పల్లి, షేర్లింగంపల్లి జోన్లకు, విలీనమైన నార్సింగి, మణికొండ, తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం, నిజాంపేట్, దుండిగల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ పట్టణ స్థానిక ఇవన్నీ కూడా కలిసిపోయినాయట. కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సిఎంసి అంటే జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సిఎంసి అంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఎంఎంసి అంటే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. మరి ఇందులో సికింద్రాబాద్ పేరు ఎందుకు లేదన్నది ఒక చర్చ నడుస్తున్నది. సో ఇట్లా మునుపటి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఖైరతాబాద్, చార్మినార్ ఈ 2 జోన్లు, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ జోన్లలోని కొన్ని ప్రాంతాలు, బండ్లగూడ, జాగీర్, శంషాబాద్, జల్పల్లి, బడంగ్పేట్, తుక్కుగూడ, ఆదిభట్ల, తుర్కయంజాల్, మీర్పేట్, పెద్దంబర్పేట్ యుఎల్బీలతో ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, చార్మినార్, శంషాబాద్, రాజేంద్ర నగర్ జోన్లు అయినాయట. వాటితో జిహెచ్ఎంసీ ఏర్పాటవుతుందట. ఇక విమానాశ్రయం, రాష్ట్ర సచివాలయం, శాసనసభ, శాసన మండలి, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్, ముఖ్యమంత్రి నివాసం, ఇతరత్ర ప్రముఖ భవనాలన్నీ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటాయట. రాజధాని నగరంగా జిహెచ్ఎంసీ కొనసాగబోతున్నదని కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు.
సో కార్పొరేషన్ల వారీగా ఉన్న శాసనసభ నియోజకవర్గాలు ఏ పరిధి? ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ పూర్తిగా ఉంటాయట 2 నియోజకవర్గాలు. పటాన్చెరు, కూకట్పల్లి, మేడ్చల్, రాజేంద్ర నగర్ కొన్ని ఆ నియోజకవర్గాల్లో ఉన్న మండలాలు ఉంటాయి అన్నమాట. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే ముషీరాబాద్, మలక్పేట్ నియోజకవర్గం, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, సికింద్రాబాద్ మొత్తం ఆ జిహెచ్ఎంసీ కిందికి వస్తాయి. కొంత ఇబ్రహీంపట్నంలో పార్ట్, రాజేంద్ర నగర్లో పార్ట్, మహేశ్వరంలో ఉన్న కొంత పార్ట్ జిహెచ్ఎంసీకి వస్తుంది. ఇక మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం ఉంది కదా, పూర్తిగా వస్తాయట. మేడ్చల్, కూకట్పల్లి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలు కొంత పాక్షికంగా ఉంటాయట. జనాభా ఎంత, ఎట్లా డివైడ్ చేస్తున్నారన్నది చూడండి. జిహెచ్ఎంసీ పరిధే చాలా పెద్దది ఇప్పటికి కూడా. దాన్ని 70 లక్షల మంది జనం ఉంటారట అందులో. సైబరాబాద్లో 31 లక్షలు, మల్కాజ్గిరిలో 32 లక్షలు, మొత్తం 1,34,00,000 మంది. సో ఇది రిలీజ్ కాబోతున్నది. దీని తర్వాత ఎలక్షన్స్ 3 కార్పొరేషన్స్లో ఉండే ఛాన్స్ ఉంది.